బ్యాంబూ హౌస్ చూసాము, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఓన్లీ బ్యాంబూతోనే కట్టారు మీరు, ఎక్కడ సిమెంట్ కానీ ఐరన్ కానీ ఒక చిన్న ఇటుక కానీ కనిపించట్లా కదా. ఇది ఎట్లా సాధ్యం కొంచెం అంటే దీని వెనక విశేషాలు ఏంటి? ఈ వెదురు ఎక్కడి నుంచి తెచ్చారు? ఇది అందరూ కట్టుకోవడానికి సాధ్యం అవుతా? మీరు చూసినట్టయితే మా దగ్గర 11-15 రకాల వెదురు మేము వాడుతున్నాము. ఈ వెదురు అంతా అస్సాం నుంచి తీసుకొని వస్తాం సార్. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి రకరకాల వెదురు జాతులు అక్కడ ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల మేము ఎక్కడ వెదురు కావాలన్నా, ఎలాంటి లావు కావాలా, ఎంత థిక్ కావాలనే దానికి మేము అక్కడి నుంచి తీసుకొని వస్తాం అన్నమాట. సో ఇక్కడ తెచ్చిన తర్వాత దానిలో 2 విధాలుగా మేము ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ వెదురు లోపల గంజి ఉంటుంది సార్, ఈ చెట్ల నుంచి న్యాచురల్ గ్రో అవుతుంది కాబట్టి ఈ గంజి వల్ల స్వీట్నెస్ ఉంటుంది. ఆ స్వీట్నెస్కే పురుగులు రావడం. అవును సార్, నీళ్ళ చెట్టు కదా ఇది. ఇది గ్రాస్ లాగానే కింద రూట్ నుంచి పైన షూట్ వరకు వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది చెట్టు. నార్మల్ గా అయితే అది కట్ చేసినప్పుడు దీని లోపల ఇంకా నిలువ నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళలో స్టార్చ్ ఉంటుంది అనమాట. ఆ స్టార్చ్ ఏంటంటే స్వీట్ డిపాజిట్స్, ముద్దలుగా స్వీట్స్ లాగా ఉంటుంది అది లోపల. సో దానివల్ల పురుగులు ఆకర్షితమై అవి దీని మీద దాడి చేసే అవకాశాలు ఉంటాయి. సో అది మనం తగ్గడానికి మా దగ్గర కెమికల్ ట్రీట్మెంట్ అవుతుంది. కాపర్ క్రోమ్ బోరాన్ అనే కెమికల్తో మేము ట్రీట్మెంట్ చేస్తాము. దీనిలో ఏంటంటే ఇమర్షన్ కైండ్ ట్రీట్మెంట్. మేము ఫస్ట్ ఆ కెమికల్ని ట్యాంక్ వాటర్లో వేసి 1 లీటర్కి 1 లీటర్ ఆఫ్ కెమికల్ 10 లీటర్స్ ఆఫ్ వాటర్లో డైల్యూట్ చేసి ఆ ఏదైతే డైల్యూటెడ్ వాటర్ ఉందో దానిలో ఈ బ్యాంబూన్ అన్నింటినీ ప్లేస్ చేస్తాం సార్. 1 వీక్ to 10 days దానిలో సోక్ అయ్యేలాగా చేసి తర్వాత తీసి డ్రై పోసి ఇంచో పెట్టేస్తాం అనమాట, ఆరబెట్టడానికి. సో దీనివల్ల ఫస్ట్ థింగ్ ఏమవుతుందంటే ఒక పంజెంట్ స్మెల్ ఉండే కెమికల్ వల్ల ఆ లోపల ఉండే స్టార్చ్ అంతా వాష్ అయిపోతుంది. అండ్ ఈ కెమికల్కి ఉండే స్మెల్ ఎలాంటిదంటే చాలా స్ట్రాంగ్ స్మెల్ అనమాట. సో ఆ స్వీట్ స్మెల్ తీసేసి ఇది ఒక స్ట్రాంగ్ పంజెంట్ స్మెల్ని, రిపెలెంట్ స్మెల్ని క్రియేట్ చేస్తుంది. దీనివల్ల ఏదన్నా పురుగు లోపలికి వచ్చినా కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి రాదు ఈ వాసనకి. ఒకవేళ బై ఛాన్స్ లోపలికి వచ్చినా తినడానికి ఏమి ఉండదు దానికి లోపల. సో అది మీ చక్కెర ఇంకా పాడయ్యే అవకాశం అనేది తక్కువ. చెదలు కూడా పట్టవు? పట్టవు సార్, చెదలు అనేవి పట్టవు. సో మీరు అడిగినట్టు 2 క్వశ్చన్స్ అడిగారు సార్ మీరు. ఇది వర్షాకాలంలో, వానాకాలంలో మనకి రెగ్యులర్ వెదర్ కండిషన్స్లో ఎలా ఉంటుంది? సో వెదర్ అనేది ఎప్పుడు ఎలాంటి మెటీరియల్ అంటే మనం దాన్ని కొంచెం ప్రొటెక్షన్ చేసి షేడ్లో పెట్టుకున్నామంటే మనకు అది లైఫ్ లాంగ్ గ్యారంటీ ఇస్తుంది సార్ అది. సో దానికి మనకు కావాల్సినట్టు స్ట్రక్చర్ని నిర్మించుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ మేము ఇటుక కానీ సిమెంట్ కానీ వాడడం జరగలేదు. కానీ ఎక్కడైతే కాలమ్స్ ప్లేస్ చేస్తామో దాని కింద మటుకు మేము కాంక్రీట్ది పిన్ పాయింటెడ్ బీమ్స్ లాగా, కాలమ్స్ లాగా వేసుకున్నాం సార్. సో అదొక 2 feet డీప్, 3 feet వైడ్ బై 3 feet డీప్స్ ఉంటాయి. సో అది ఇట్లా కాలమ్స్ లాగా ఎక్కడైతే మెయిన్ స్ట్రక్చర్ వస్తుందో అక్కడ మనం ప్లేస్ చేసుకున్నాం. సో దీనిలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇదంతా ప్రీ ఫ్యాబ్రికేటెడ్. ఇదంతా మేము ఇక్కడే ప్యానల్స్ లాగా తయారు చేసి ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ బాంబు హౌస్ మొత్తం చూసాం మేము. లోపల 2 floors వేసారు. అవును సార్, లోపల బాగుంది, బయట కూడా చాలా ఇంటీరియర్ చాలా అట్రాక్టివ్ ఉంది. ఇది మొత్తం టోటల్ విస్తీర్ణం అయితే? ఓకే సార్, ఇదైతే మేము 40 చదరపు గజాల్లో కట్టాము సార్. ఇది 40 చదరపు గజాలు అంటే 360 స్క్వేర్ ఫీట్. 360 స్క్వేర్ ఫీట్లో 300 SFT గ్రౌండ్ ఫ్లోర్, 300 SFT ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది సార్ ఇక్కడ. దీనిలో స్టేర్ కేస్ వస్తుంది మీకు. ఒక పైన వస్తే ఒక రూము, ఒక బాల్కనీ లాగా ఒక ప్రొవిజన్ చేయొచ్చు. కింద 1 రూమ్ కిచెన్ లాగా మనం ప్రొవిజన్ ఉంటుంది సార్. కిచెన్ ఉంటుంది. సో షెల్ఫ్స్ కానీ, డోర్స్, విండోస్ కానీ ఎటువంటి లోపల ఉండే ఫర్నిచర్ అంతా కూడా మేము వెదురులో నిర్మించడం జరుగుతుంది సార్. అయితే ఒకటి శ్రవణ్ గారు, ఇదే విస్తీర్ణంలో మామూలుగా సిమెంట్తో, ఐరన్తో, మామూలుగా ఇటుకలతో కలిపి దానికి ఎంత కాస్ట్ అవుతుంది? ఇదే సేమ్ ఓన్లీ బ్యాంబూతో నిర్మిస్తే ఎంత కాస్ట్ అవుతుంది? అంటే అది ఎక్కువ అవుతుందో ఇది ఎక్కువ అవుతుంది? ఎంత తగ్గుతుంది? ఓకే, ఇదే ఒకవేళ మీరు స్లాబ్ వేసి సిమెంట్ స్ట్రక్చర్తో పర్మనెంట్గా ప్రొసీడ్ అవుదాం అనుకుంటే ఒక 300 square yards ఆర్ 400 square yards, 40 square yards అంటే మీకు దగ్గర అరౌండ్ 6 to 8 lakhs ఇది అవుతుంది సార్ కన్స్ట్రక్షన్. ఓన్లీ 1 floorకి. 1 floor. అదే ఇది G+1 స్ట్రక్చర్ మనం 6 to 9 lakhsలో కట్టిస్తున్నాం సార్. దీనిలో ఏంటంటే టైప్స్ ఆఫ్ వాల్ ప్యానల్స్ ఉంటాయి, దాన్ని బట్టి ప్రైస్ అనేది వేరే అవుతుంది. మా దగ్గర స్ప్లిట్స్ దగ్గర నుంచి, ప్యానల్స్ దగ్గర నుంచి, వాల్ ప్యానల్స్లో వెరైటీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 6 to 8 వెరైటీస్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఉన్నాయి సార్. వాల్స్ అనండి, వాల్ సీలింగ్ అనండి, లేదు డోర్స్, విండోస్ అంటే ప్రతిదీ మీ చాయిస్ ప్రకారం మేము ఇక్కడే తయారు చేసి తీసుకొని వచ్చి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది సార్. సో కంపారిటివ్లీ ఇది కొద్దిగా లో కాస్టే సార్. అంటే మనం తక్కువ ఖర్చులో నిర్మించుకోవచ్చు.